So what is the IAM? Identity Access Management. So in this Identity Access Management, what is the purpose? AWS account, right? So everything will be handled under control of the IAM only. In IAM, what are the key points will be there? Authentication and authorization. So in the IAM perspective, what are the things we need to do? So we need to create a group, we need to create a user, we need to apply the role, we need to apply the policies. So these are the key things we achieved in the last session, right? సో లాస్ట్ సెషన్ లో మనం ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. అసలు ఐఎంఐ అంటే ఏంటి, దాని యూజ్ కేస్ ఏంటి, అసలు దానిలో ఏముంటే అసలు యూజర్ ఎందుకు, గ్రూప్ ఎందుకు, సిమిలర్ గా పాలసీ అంటే ఏంటి, రోల్ అంటే ఏంటి, ఇవన్నీ వీఆర్ ఎక్స్ప్లోజర్, రైట్? సో నౌ టుడే we need to explore some other topics. Come to here. So today we need to discuss it about NAT gateway, VPC peering, transit gateway, VPC endpoints, flow logs, and security groups and NACL. So these are the topics we need to explore at what. So it will be take 1 hour, 2 hour, 3 hour, maybe. So we need to complete those topics today itself. Okay. So what is the NAT? First we need to go for the. So these are the subtopics. Now come to NAT gateway. So what is the NAT gateway? So NAT gateway in the sense currently we have two types of subnets, right? One is a public subnet, another one is the private subnet. So we need to provide the internet access to via private subnet instance. Private subnets లో ఉన్న instance కి మనం internet access ని provide చేయాలంటే we can go for the NAT gateway. So NAT gateway ఏం చేస్తుంది? So NAT gateway have given the internet access to the particular EC2 instance. It placed in the private subnet. ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద సో సో వీఆర్ ప్లేసింగ్ ద వన్ సర్వర్ ఇన్ టు ద ప్రైవేట్ సబ్నెట్. సో ప్రైవేట్ సబ్నెట్ లో సర్వర్ ప్లేస్ చేసినప్పుడు దానికి ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం లేదు. బట్ మనం ఎందుకు ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి? సో ఏ సిచ్యువేషన్స్ లో ఇంటర్నెట్ యాక్సెస్ దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది? సో ఏ టైప్ ఆఫ్ సర్వర్స్ మనం ప్రైవేట్ సబ్నెట్ లో హోల్డ్ చేస్తాము? సో ఏ టైప్స్ ఆఫ్ సర్వర్స్ మనం ప్రైవేట్ సబ్నెట్ లో పెడతాము? ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టిన సర్వర్ కి ఇంటర్నెట్ యాక్సెస్ ఏ టైంలో అవసరం ఉంటుంది? సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంటర్నెట్ యాక్సెస్ ని ప్రొవైడ్ చేయాలంటే వీ కెన్ గో ఫర్ ద NAT gateway. So basic గా మనకి those type of applications will be there, like web applications, app applications will be there. These all are application will kept into the public servers only. So we have database servers. So what are the critical applications, what are the critical sensitive data will be there, we can place it kept into the private subnet instance. Private subnet instance లో లాంచ్ చేసుకుంటాం. ఎందుకంటే సో we అవాయిడింగ్ ద ethical like hacking those things. సో అవన్నీ మనం అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తాము, ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ లో మన డేటాబేసెస్ కానీ ఏమన్నా ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇప్పుడు డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైం డేటాబేస్ కావచ్చు, లేకుంటే అప్లికేషన్ సర్వర్, వెబ్ సర్వర్స్ అయినా సరే ప్రైవేట్ ఇన్స్టెన్స్ లో మనము ఇన్స్టాల్ చేసాం. సో ఇన్స్టాల్ చేసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో దానికి ఇంటర్నెట్ యాక్సెస్ యూజ్ ఉంటుంది, ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం అవుతుంది. సో ఇప్పుడు మనం సపోజ్ ఏమన్నా అప్లికేషన్ ఉంది, వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, సో వాటిలో ఏమన్నా ఇన్స్టాలేషన్ చేయాలనుకోండి. సో ఇన్స్టాలేషన్ చేయాలనుకున్న టైంలో దానికి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రిక్వైర్. సో సమ్ ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయాలన్నా, సో సమ్ కాన్ఫిగరేషన్ చేయాలన్నా వీ రిక్వైర్డ్ ఫర్ ద ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఆ టైంలో నీడ్ ఉంటుంది. సో అలాంటి టైంలో వీఆర్ ప్రొవైడింగ్ ద ఇంటర్నెట్ యాక్సెస్ వయా నాట్ గేట్వే. ఈ నాట్ గేట్వే ద్వారా మనం ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ప్రొవైడ్ చేసినప్పుడు డేటాబేస్ లో మనము ఏమైనా ఇన్స్టాలేషన్స్ కానీ, అప్గ్రేషన్ కానీ, అప్గ్రేడ్స్ కానీ, అప్డేట్స్ కానీ చేసుకోవచ్చు అనమాట. క్లియరా? సో అది బేసిక్ గా నాట్ గేట్వే యొక్క మెయిన్ థీమ్. సో నాట్ గేట్వే ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సో దే ప్రొవైడ్ ద ఇంటర్నెట్ యాక్సెస్ త్రూ పబ్లిక్, ఇట్స్ నాట్ పబ్లిక్, ప్రైవేట్ ఇన్స్టెన్స్, ప్రైవేట్ సబ్నెట్ ఇన్స్టెన్స్. ప్రైవేట్ సబ్నెట్ లో ఏవైతే ఇన్స్టెన్స్ మనం హోల్డ్ చేసామో
ప్రైవేట్ నెట్వర్క్ లో ఏవైతే ఇన్స్టెన్సెస్ ఉన్నాయో ఆ ఇన్స్టెన్స్ కి మనం ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద నాట్ గేట్వే. సో నాట్ గేట్వే అనేది మనకు అందుకు యూజ్ అవుతుంది అనమాట. క్లియరా? నాట్ గేట్వే ఎందుకు యూజ్ అవుతుంది అనేది క్లియరా? సో ఇప్పుడు మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి నన్ను? సో ఇప్పుడు నేను నాట్ గేట్వే గురించి చెప్తున్నాను, పబ్లిక్ పబ్లిక్ సబ్నెట్ గురించి చెప్పాను, ప్రైవేట్ సబ్నెట్ గురించి చెప్పాను. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ నన్ను ఏం రైజ్ చేయాలి? సో వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్, వీఆర్ నాట్ షోన్ ద పర్టికులర్ థింగ్, సో వీఆర్ నాట్ సీన్. సో నాట్ సీన్ ద పబ్లిక్ సర్వర్ అండ్ ప్రైవేట్ సర్వర్. ప్రైవేట్ సర్వర్ అంటే ఏంటి, పబ్లిక్ సర్వర్ అంటే ఏంటి? సో మనం ఫిజికల్ గా ఆల్రెడీ ల్యాబ్ లో ఎక్స్ప్లోర్ చేయలేదు కదా. ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాము, చేయలేదు. అప్పుడు ఎక్కడి వరకు చేసాము? జస్ట్ ఒక సింగిల్ పబ్లిక్ సబ్నెట్ ని తీసుకుని దాంట్లో ఇన్స్టెన్స్ లాంచ్ చేసాము. బట్ ప్రైవేట్ సబ్నెట్ ని లో మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేయలేదు, దానికి ఇంటర్నెట్ యాక్సెస్ వెళ్ళిందా లేదా చెక్ చేయలేదు. సో మీరు మీరు అడగాలి నన్ను, అసలు నాట్ గేట్వే చెప్తున్నారు మీరు, పబ్లిక్ ప్రైవేట్ నాకు చెప్పలేదు కదా అని నన్ను అడగాలి. మీరు అడగలేదు కదా మరి. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేయను. సరేనా? సరే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక విపిసి క్రియేట్ చేద్దాము. సో లాంచింగ్ విత్ ద టూ సబ్నెట్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ని మనం లాంచ్ చేద్దాం. సో లాంచ్ చేసి వీ కెన్ చెక్ సో ఎలా అది బిహేవ్ చేస్తుంది, ఎలా యాక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. సో నా ఫస్ట్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ద ప్రాక్టికల్. సో వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ ప్రాక్టికల్ కూడా వెళ్దాము. సో అప్పుడు మనం నాట్ గేట్వేకి వెళ్దాము. ఫస్ట్ మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద నాట్ గేట్వే. అప్పుడు మీకు నాట్ గేట్వే అర్థం అవుతుంది. క్లియరా? సో నౌ కమ్ టు హియర్. సో బై హార్ట్ చేస్తున్నారు కదా డాక్యుమెంట్స్ అంతా, సో చేయాలంతే. సో వీఆర్ లాగిన్ యాజ్ IAM user. సో ఇన్ దిస్ IAM user వాట్ ఐ నీడ్ టు కాన్ఫిగర్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇంకా ఇక్కడ ఏం నేను కాన్ఫిగర్ చేయొచ్చు, ఇంకా దీనికి సెక్యూరిటీ నేను ఇంకా ఎలా ప్రొవైడ్ చేయొచ్చు, ఇంకా మోర్ సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయొచ్చు, MFA. సో MFA కూడా మనం ఇక్కడ ఎనేబుల్ చేయొచ్చు. వాట్ యూజర్, దిస్ యూజర్ ఐడి, అకౌంట్ ఐడి, వాట్ యూజర్ ఐడి? When you create the AWS account, so this ID will be created. IAM user మనం క్రియేట్ చేయాలి. ఆల్రెడీ we saw right yesterday. అంతే, ఐడి ఏమి ఉండదు ఇంకా దానికి, ఇదే ఐడి. సో ఈ అకౌంట్ ఐడి ఒకటే ఉంటుంది. దీని కింద మీరు యూజర్స్ యాడ్ అవుతున్నారు, ఈ అకౌంట్ కింద యూజర్ గా యాడ్ అవుతున్నారు మీరు, అంతే. సో దానికి యూజర్ ఐడి ఏం రాదు పర్టికులర్, ఎందుకంటే ప్రతి ఒక్క అకౌంట్ కి ఒక యూజర్, ఇది అకౌంట్ ఐడి మాత్రమే ఉంటుంది. ఈ అకౌంట్ లో మనం వర్క్ చేస్తున్నాం. సో ఆర్గనైజేషన్ లో ఒక అకౌంటే ఉంటుంది. మరి IAM యూజర్ ని యాడ్ చేసి మీకు క్రెడెన్షియల్స్ ఇస్తారు, అప్పుడే మీరు లాగిన్ అవుతారు ఈ అకౌంట్ కి. చెప్పాను, అదే చెప్పాను కదా మనం. అకౌంట్ ఐడి ఈఐడి రిఫ్లెక్ట్ అవుతుంది దానికి. ఆర్గనైజేషన్ లో ఒక అకౌంటే మేనేజ్ చేస్తారు. సో ఎన్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ మేనేజ్ చేసుకుంటారు. మీ పర్టికులర్ గా మిమ్మల్ని ఏ అకౌంట్ కి మెంబర్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ అకౌంట్ కి యాడ్ చేసినప్పుడు ఈ అకౌంట్ ఐడితో లాగిన్ అవుతారు మీరు. సో ఈ అకౌంట్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. IAM యూజర్ కు ఉన్నప్పుడు ఈ అకౌంట్ ఐడి ఇవ్వాలి, ఓకేనా? సో అప్పుడే అది లాగిన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలా లాగిన్ అయ్యాము బేసిక్ గా? సో సైన్ అవుట్కి వెళ్తే, సో సైన్ ఇన్కి వెళ్తే, సో ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా పాపులేట్ అయింది, చూసారా? ఎందుకంటే నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా పాపులేట్ అయింది. సో మిమ్మల్ని అడుగుతుంది అకౌంట్ ఐడి ఇవ్వమని చెప్పేసి, మీ ఆర్గనైజేషన్ ఏదైతే అకౌంట్ ఐడి ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన యూజర్ నేమ్, మనం క్రియేట్ చేసిన యూజర్ నేమ్, మన ఓన్ పాస్వర్డ్ అనమాట. అంటే మనము ఈ పర్టికులర్ అకౌంట్ కి యాజ్ ఏ IAM యూజర్ గా లాగిన్ అవుతున్నాము. వాళ్ళు ఎలాంటి మనకి రూల్స్ అండ్ పాలసీస్ అప్లై చేశారో అవి మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం, ఓకేనా? సో ఇక్కడ నేను ఎవ్రీథింగ్ అనేది యాక్సెస్ చేయగలుగుతాను, ఎందుకంటే ఐఎమ్ ద రూట్ యూజర్. నేను అడ్మిన్ ప్రివిలేజెస్ అన్ని నాకు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ క్యాపబుల్ టు హ్యాండిల్ ద ఆల్ దో సర్వీసెస్. రియల్ టైంలో మీకు ఏవైతే ఇస్తారో వాటి మీద మాత్రమే వర్క్ చేసుకుంటారు. సో కమ్ టు హియర్. సో ఇక్కడ మనం చూసుకుంటే VPCs ఉన్నాయి.
Now how we are able to go to this create VPC. So I don't want to give all those things, just project, and I think everything is fine. Default and number of availability zones. So single availability zone. So number of subnets. Okay, one. సో నెంబర్ ఆఫ్ ప్రైవేట్ పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా పబ్లిక్ ఒకటి తీసుకుంటున్నా ప్రైవేట్ కూడా ఒకటి తీసుకుంటున్నా ఓకే సో నౌ కమ్ టు హియర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద S3 సో క్రియేట్ VPC సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఫ్లో అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట సో వాట్ వీ నీడ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ all setup has been completed now what I need to do in the further step so we need to create the services right servers so you can launch the servers based on the పర్టికులర్ సబ్నెట్ ఒక్కొక్క సబ్నెట్లో ఒక్కొక్క సర్వర్ అనేది లాంచ్ చేద్దాము లాంచ్ చేసిన తర్వాత వీ కెన్ సి సో ఇది రన్నింగ్లో ఉంది నా స్టాప్ చేయలేదా సో లాంచ్ ఇన్స్టెన్స్ గివ్ ఇట్ యాజ్ ఎన్ పబ్లిక్ so give it as an public now come down everything is fine give it as an key ohio key and go to the so here సో ప్రీవియస్ గా మనకి ఐపీ నెట్వర్క్ అంటే ఈ ఐపీ అడ్రస్ ఉంది కదా ఈ ఐపీ అడ్రస్ ఎలా రిలీజ్ అయిందంటే ఇక్కడ డిఫాల్ట్ నుంచి ఉంది కాబట్టి అది డిఫాల్ట్ నుంచి తీసుకున్నాక రిలీజ్ చేసి పెట్టింది సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను నా విపిసి ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇక్కడ ఏది పాయింట్ అయింది పబ్లిక్ సో పబ్లిక్ సబ్నెట్ అనేది ఆటోమేటిక్ గా పాపులేట్ అయిపోయింది ఇక్కడ లేదు నాకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా మనం ఎన్నైతే తీసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నాకు ఇది సరిపోతుంది ఇక్కడ ఆటో ఎస్ఎన్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేస్తున్నా సెక్యూరిటీ గ్రూప్ అనేది దెన్ ఎస్జి అనే ఒక సెక్యూరిటీ గ్రూప్ ని డిఫైన్ చేసుకుంటున్నా సో సెక్యూరిటీ గ్రూప్ ని డిఫైన్ చేసుకున్న తర్వాత వీ నీడ్ టు గో హియర్ ఐ గివ్ ద ఆల్ ద ట్రాఫిక్ రైట్ నౌ నో లాంచ్ జస్ట్ లాంచ్ ఇట్ so now what I need to do later go to launch instance so what I need to do so private give as a private name same everything is similar things only give the key so same I am utilizing the same thing oh here we need to edit first we need to select pointing to the VPC now here we need to give as an private will be there right why only created one so private so we need to point into the private okay na so disable so must be in when you are launching the private when you are using the private subnet the auto assign public IP should be in disable so okay now come to here okay then launch instance so go to instances take refresh and go to dashboard so currently running two instances will be running state okay currently public one and private one so how to connect the public one so via public IP then we need to connect mobile strum I think it is pointing
Oh, here, right? Open and accept. So now, so we are able to connect. So we are able to connect, and then we this particular server has having the internet access. Ping google.com. So we are getting the so ping test is been passed, right? So we are able to communicate with the Google. So now we need to connect with the our private. So private connect అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతాం? Mhm. సో ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ లేదు. సో ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవుదాం. ఓకే. సో దెన్ గో టు హియర్. సో ఏబుల్ టు కనెక్ట్ అవ్వగలుగుతామా? సో వీఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. ఓకే. సో కనెక్షన్ రిఫ్యూజ్డ్. సో ఇప్పుడు ఈ సర్వర్కి మనం కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇప్పుడు మనం ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, బట్ ఇంటర్నల్ గా ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్కి మనం కనెక్ట్ అవ్వగలం. సో ఎలా కనెక్ట్ అవుతాము ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్కి? సో వయ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వలేము. సో లోకల్ నుంచి మనము రిమోట్ కి కనెక్ట్ అవ్వలేము, బట్ ఇక్కడ రిమోట్ గా సో ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వగలుగుతాం? సో బేస్డ్ ఆన్ దిస్ కమాండ్ అన్నమాట. ఈ కమాండ్ యూజ్ చేసి మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో ఈ కనెక్ట్ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఎస్ఎస్హెచ్ సెక్యూర్ షెల్ ఇంటరాక్టివ్ టెర్మినల్ యూజింగ్ యువర్ పెమ్ కీ అండ్ EC2 యాజ్ ఎ యూజర్ నేమ్ అండ్ యువర్ ప్రైవేట్ ఐపీ. సో ప్రైవేట్ ఐపీ ఇచ్చి ఇప్పుడు మనం కనెక్ట్ అవుతాం లేదు చెప్పండి. సో ఈ కమాండ్ ఇస్తే కనెక్ట్ అవ్వగలుగుతామా? ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? పర్మిషన్ డినైడ్ అని చెప్తుంది. సో వాట్ వీ నీడ్ టు డూ? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో ఏంటి కమాండ్ ఏంటి? SSH -i give the key name particular thing, right? సో ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? విచ్ ఐపీ? దిస్ ఐపీయా? ఏం చేంజ్ చేయాలి? సో ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వాలంటే బేసిక్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే కీ ఉందో ఆ కీని తీసుకొచ్చి మన లొకేషన్లో పెట్టుకోవాలి ఇక్కడ. సో లోకల్లో పెట్టుకొని దెన్ వీ నీడ్ టు కనెక్ట్ వయ కీ. సో కీ ద్వారా కనెక్ట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలి మనము? ఫస్ట్ నేను వచ్చేసి టెంప్ ఉంది కదా, టెంప్ లొకేషన్కి వెళ్దాం అనుకుంటున్నా. సో అక్కడ ఈ ప్రజెంట్ నేను పీడబ్ల్యూ చేస్తే ఈ పర్టికులర్ లొకేషన్లో ఉన్నా, /home/ECT అనే లొకేషన్లో ఉన్నా. సో నేను ఒక వేరే లొకేషన్కి వెళ్ళాలనుకుంటున్నా. సో వేరే లొకేషన్కి వెళ్ళాలంటే విచ్ కమాండ్ విల్ హెల్ప్ టు సిడి, రైట్? చేంజ్ డైరెక్టరీ. సో టెంప్. సో నో సచ్ ఫైల్. PMP not there. Uh, no temp is there. Okay. MK dir
temp cd tmp. So vi, what is the path we need to give? So here, right? So go to downloads. ఓకే కీ ఎక్కడ ఉందో ఆ పర్టికులర్ థింగ్ మొత్తం కాపీ చేసుకోండి, then paste over here and escape. So ls, so will be there. So now give the pwd. So give the full permission. So I can give the full permission for particular things. సో ఇవి మీకు ఇంకా అవ్వలేదు పర్మిషన్స్ గురించి. నేను ఫస్ట్ ఒక టెంప్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేసి దానిలో నా కీ ఏదైతే ఉందో ఆ కీ ఫైల్ని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని దానికి పర్మిషన్స్ ఇచ్చా, ఎందుకు నేను కనెక్ట్ అవ్వడం కోసం అనమాట. సో ఇప్పుడు నేనేం చెప్పాలి, SSH ఐఫన్ అయ్యి ఉంది కదా. So now I can pointing as temp space. So I am able to connect, right? So connect అయ్యానా? ప్రైవేట్ సబ్నెట్ కనెక్ట్ అయ్యానా? సో ఇప్పుడు యాజ్ రియల్ టైంలో మనం ఇలా బ్యాష్ యూనివర్సిటీ ద్వారా కనెక్ట్ అవుతాం. ఓకే, త్రూ SSH కాన్ఫిగరేషన్ ద్వారానే మనం కనెక్ట్ అవుతాం. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయిన తర్వాత దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో లేదో ఎలా చెక్ చేస్తాం? సో పింగ్ ఏమవుతుంది, రెస్పాన్స్ వస్తుందా? అంటే ఏంటి, దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. ఓకేనా, ఇట్ ప్యాకేజ్ రిసీవ్డ్ 0 రిసీవ్ చేసుకుంది ప్యాకెట్స్ అనేవి, లాస్. సో అంటే దీనికి ఇంటర్నెట్ యాక్సెస్, ఇప్పుడు ఈ సర్వర్కి మనం ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు మనం యూజ్ చేసుకునేది ఏంటి, నాట్ గేట్వేని యూజ్ చేయాల్సి ఉంటుంది. క్లియరా ఇప్పుడు? సో అది బేసిక్ థింగ్ అనమాట. అంటే ఏంటి, మనం ఏం చెప్పుకున్నాము, ఒక ప్రైవేట్ సర్వర్లో ఉన్న ఇన్స్టెన్స్కి మనం కనెక్ట్ అవ్వాలంటే వయా యూజింగ్ ద SSH కాన్ఫిగరేషన్ చేసి వయా SSH కాన్ఫిగరేషన్ ద్వారానే మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో కనెక్ట్ అయిన తర్వాత వీ నీడ్ టు చెక్ ఫర్ వెదర్ ఇట్ విల్ బి యాక్సెసింగ్ అవర్ ఇంటర్నెట్ ఆర్ నాట్. వీ నీడ్ టు డూ ద పింగ్ టెస్ట్. సో పింగ్ టెస్ట్ గాన్ ఫెయిల్డ్, సో దేర్ ఈస్ నో ఇంటర్నెట్ యాక్సెస్. That point of time we need to provide the internet for this particular thing. What we need to do, we need to implement the NAT gateway like feature. So what is the purpose of the feature? That feature will provide the internet access for while required for the private instance any installations, updates. So e point of time loనే then we are using for the NAT gateway. Okay na? Clear? E point clear? So now I can go to the instances. So go to here, clear kada, clear. ఓకే, దిస్ ఈస్ ద NAT గేట్వే ఆర్కిటెక్చర్. సో NAT గేట్వే ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ప్రెసెంట్? సో ఏదైతే మనము ఒక ప్రైవేట్ సబ్నెట్ ఉందో ఆ ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ కి మనం ఇంటర్నెట్ యాక్సెస్ ని ప్రొవైడ్ చేయాలంటే ఈ మస్ట్ అండ్ షుడ్ గా ఈ NAT గేట్వేని మనము ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ NAT గేట్వేని ఎక్కడ మనం పాపులేట్ చేస్తాము? ఈ NAT గేట్వేని వచ్చేసి మనము పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ లో అటాచ్ చేస్తాము. సో పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెంట్ కి అటాచ్ చేయడం వల్ల ఏమైతుంది, NAT గేట్వే దీని నుంచి తీసుకున్న ఇంటర్నెట్ యాక్సెస్ ని ఇది
వయా నాట్ గేట్వేగా కన్వర్ట్ చేసుకొని ఈ నాట్ గేట్వేని మళ్ళీ తీసుకెళ్లి ప్రైవేట్ సబ్నెట్ కి అటాచ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి వచ్చిన యాక్సెస్ ని ఇది కన్వర్ట్ చేసుకుని ఆ యాక్సెస్ ని అవుట్ బౌండ్ ట్రాఫిక్ గా కన్వర్ట్ చేసి ప్రైవేట్ సబ్నెట్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో అందుకనే ఈ ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో విత్ హెల్ప్ ఆఫ్ నాట్ గేట్వే. సో ఈ నాట్ గేట్వే థంబ్ రూల్ ఏంటి, ఎప్పుడైతే మనం నాట్ గేట్వేని క్రియేట్ చేస్తున్నామో ఒక ఎలాస్టిక్ ఐపీ అనేది మస్ట్ అండ్ షుడ్ గా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఒక ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ అయ్యి ఎలాస్టిక్ ఐపీ ద్వారా ఈ ఎలాస్టిక్ ఐపీ దీనికి అసైన్ చేస్తుంది. అసైన్ చేయడం వల్ల ఇంటర్నెట్ యాక్సెస్ అనేది దీనికి ఎనేబుల్ అవుతుంది అనమాట. క్లియరా? ఇది పబ్లిక్ సబ్నెట్ అంటే ఎక్కడ లాంచ్ చేస్తున్నాం మనము నాట్ గేట్వేని పబ్లిక్ సర్వర్ లో ఉన్న ఇన్స్టెన్స్ కి లాంచ్ చేస్తాం. లాంచ్ చేసిన తర్వాత దీన్ని దేనికి అటాచ్ చేస్తాము, ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ కి అటాచ్ చేస్తాము. క్లియరా? ప్రైవేట్ ఇన్స్టెన్స్ లో లాంచ్ చేయలేము, దానికి అసలు దానికి డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ లేదు కదా. సో అందుకని దానికి లాంచ్ చేస్తే ఇంకా న్యూ యూజ్ అనమాట. సో దీని పర్పస్ ఏంటి, ఓన్లీ ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడమే. ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కడ తెచ్చుకుంటుంది, ఇది ఓన్గా ఏం తెచ్చుకోదు. సో ఆల్రెడీ పబ్లిక్ సెగ్మెంట్ లో ఉన్న ఇంటర్నెట్ యాక్సెస్ తీసుకుని దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. అంతే. క్లియరా? సో ఇక్కడ మీకు క్లియర్ గా ఉందన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ ఫ్రమ్ ద ప్రైవేట్ ఇన్స్టెన్స్ ట్రాఫిక్ ఎలా వెళ్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ route locally, forward NAT gateway, forward translate IP address, send to the internet, respond to received. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే సిమిలర్ గా ఇక్కడ మీకు ఫ్లో అనేది ఉంది. సో ఈ ఫ్లో ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది అనేది సో చెక్ చేసుకోండి. ఓకే, క్లియర్ గా ఈ డయాగ్రామ్ చూసి చెక్ చేసుకోండి. సో మీ లాస్ట్ సెషన్స్ లో మీకు అసలు డయాగ్రామ్స్ నేను షో చేయలేదు కదా, అసలు వ్యూస్ ఏం చూపించలేదు. సో ఓకే, సో ఇవి మనకి సో ఎలా మనం ఇంకా అప్రోచ్ ఉంటుంది, డాక్యుమెంట్ విత్ విజువలైజేషన్ సిమిలర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద ల్యాబ్ అన్నమాట. సో దాన్ని బట్టి మీరు సేమ్ సినారియోస్ డాక్యుమెంట్ యాజ్ వెల్. సో మీరు వాటిని ఫాలో అవుతూ వాటిని రెఫర్ చేసుకుని మీరు ఎండ్ టు ఎండ్ లెర్న్ చేసుకోండి. క్లియరా? సో ఈ ఆర్కిటెక్చర్ క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఇంప్లిమెంటేషన్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ క్రియేషన్ కోసం ఏం చేద్దాం మనము, సో వీ నీడ్ టు లాంచ్ ద, సో ఐ నీడ్ టు టేక్ ద వన్ మోర్ థింగ్. సో ఇప్పుడు VPCని క్లియర్ చేసేద్దాం. గో టు ద VPC. VPCs, delete VPC. So delete. సో ఇది డిలీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దాం, ఒక VPC అనేది క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, ఒక VPCని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ VPC నేమ్ ఇద్దాము. సో ఇది వచ్చేసి నాట్ VPC అని నేమ్ ఇద్దాం. ఓకే, నాట్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాం, నాట్ ఐఫన్ అని చెప్పేసి. ఇది ఓకే, ఫైన్. సో ఓకే, I go to the flow only. ఐఫన్ నాట్ అని, సో ఐఫన్ నాట్ అనేది నేమ్ ఇస్తున్నా. నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్, సింగిల్ అవైలబిలిటీ జోన్స్ చాలు నాకు. సో నెంబర్ ఆఫ్ పబ్లిక్ సబ్నెట్ ఒకటి చాలు, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సబ్నెట్ ఒకటి చాలు. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, నాట్ గేట్వే. సో నాట్ గేట్వేని నేను ఒకటి తీసుకుంటున్నా, రీజన్ ఎవ్రీ రీజన్కి ఒకటి అని చెప్పేసి తీసుకుంటున్నా. ఇప్పుడు నాట్ గేట్వే తీసుకుంటే ఇది ఆటోమేటిక్గా నాట్ గేట్వేని క్రియేట్ చేసి పెట్టాలి నాకు. So it will take time. సో ఎప్పుడైతే ఈ ఫ్లో డయాగ్రామ్ ఇది ఆటోమేటెడ్ సిస్టమ్ లేదో అప్పుడు మాన్యువల్ గా చేయాల్సి వచ్చేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సో ఎప్పుడైతే ఇది ఉందో సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదు, డైరెక్ట్ గా అదే ఎవ్రీ కాన్ఫిగరేషన్ అదే చేసుకుంటుంది. ఇట్ విల్ టేక్ 2 minutes. సో క్లియర్ కదా, అర్థమవుతుంది కదా.
So same points will be kept here itself. NAT gateway, how NAT gateway వర్క్స్, NAT gateway ఎలా వర్క్ అవుతుంది. సో NAT gateway, సో సిమిలర్ గా ఇంకొక టాపిక్ ఉంటుంది అనమాట, NAT ఇన్స్టెన్స్ అని చెప్పేసి. సో ఈ NAT ఇన్స్టెన్స్ ఎలా అయితే NAT gateway మనకి వర్క్ అవుతుందో NAT ఇన్స్టెన్స్ కూడా అలాగే వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది NAT ఇన్స్టెన్స్ ని. సో NAT గేట్వే అనేది AWS అకౌంట్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. సో రియల్ టైమ్ లో యూఆర్ యూజింగ్ ద NAT గేట్వేని. సో NAT ఇన్స్టెన్స్ అనేది ఎక్కడ యూజ్ చేయము, NAT గేట్వేని వీఆర్ యూజింగ్. సో సినారియో ఏంటి, ప్రాబ్లం ఏంటి, అది కూడా ఇక్కడ మీకు పాయింట్ చేస్తుంది. సో చెక్ చేసుకోండి దాని ఒకసారి. విపిసి క్రియేషన్స్ ఎలా ఎనేబుల్ చేయాలి అనేది, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ పాయింట్స్ అనేవి మీకు డిఫైన్ చేసి ఉన్నాయి. సో వాటిని స్టెప్ బై స్టెప్ గాన్ త్రూ చేయండి. సో కమ్ టు హియర్. సో క్రియేటెడ్ రైట్. మాన్యువల్ గా చేస్తే మనం అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చేయాల్సి ఉండేది. ఇక్కడ నాట్ లోకి వెళ్ళి నాట్ గేట్వే మనమే క్రియేట్ చేయాల్సి ఉండేది, దాన్ని ప్లేస్ చేయాల్సి ఉండేది, దీన్ని అటాచ్ చేయాల్సి ఉండేది. సో బట్ ఇదే ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది, మనమేం క్రియేట్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు ప్రెసెంట్. ప్రీవియస్ గా అయితే, సో ప్రీవియస్ గా ఎప్పుడైతే ఈ ఫీచర్ లేదో అప్పుడు మాన్యువల్ గా చేసేవాళ్ళం, నాట్ గేట్వే చేసేవాళ్ళం. నాట్ గేట్వే క్రియేట్ చేయగానే నాకు ఎలాస్టిక్ ఐపీ అలోకేట్ అయ్యేది దానికి. సో చూసారా, ఒక ఎలాస్టిక్ ఐపీ అనేది క్రియేట్ అయ్యింది. అలాగే ఈ నాట్ గేట్వే మనమే మాన్యువల్ గా చేసి దీన్ని తీసుకెళ్లి పబ్లిక్ ఇన్స్టెన్స్ కి అటాచ్ చేసేవాళ్ళం. మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టెన్స్ లో రౌట్ టేబుల్కి వెళ్ళి దాన్ని మళ్ళీ అటాచ్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ చూసుకుంటే విపిసి సబ్నెట్స్ ఉంది కదా, గో టు సబ్నెట్స్ అండ్ ప్రైవేట్ రైట్. ప్రైవేట్ లోకి వెళ్ళినట్లయితే రౌట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అసోసియేషన్స్, దీన్ని అటాచ్ చేయాల్సి ఉండేది. సిమిలర్ గా ఇక్కడ రోడ్స్, సబ్నెట్స్ కాదు, రౌట్ టేబుల్. సో ఇలా మనం రౌట్ టేబుల్ ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉండేది. సో మనకి అలాంటివి ఏం లేకుండా ఎవ్రీథింగ్ అనేది ఎండ్ టు ఎండ్ ఇక్కడే అటాచ్ అయిపోతుంది కాబట్టి నో ఇష్యూ అనమాట. క్లియరా? గేట్వే క్రియేట్ అయింది, క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్వర్స్ లాంచ్ చేద్దాం. 2 సర్వర్స్ లాంచ్ చేసి సో ఇప్పుడు దానికి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఎనేబుల్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఓకేనా? సో దానికోసం we can go to instant tab, launch instance, so NAT public, edit, so point your VPC, so public should be check, enable security group, so NAT SC, Anthropic launch. సిమిలర్ గా ఇంకొక టాపిక్ ఏంది, లాంచ్ ఇన్స్టెన్స్ అండ్ NAT private ఓహియో సెట్టింగ్స్ ప్రైవేట్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ ఉండేలా చూసుకోండి. ప్రైవేట్ డిజేబుల్ ఫైన్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ క్రియేటెడ్, not showing why.
ఓకే. సో మనము దానికి నేమ్ ఏమి లేదు, విజార్డ్ 1 ఇచ్చేసినట్టున్నాము. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు మనకి ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. 2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయినాయి. నౌ వీ నీడ్ టు చెక్. సో ఇప్పుడు దీనికి పబ్లిక్ కి మనకు 100% కనెక్ట్ అవుతాం, ఎందుకంటే దీనికి అన్ని యాక్సెస్లు ఉన్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు కనెక్ట్. సో వీఆర్ ఏబుల్ టు కనెక్ట్, పబ్లిక్ కనెక్ట్ అయ్యి. ఇప్పుడు దానికి కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇప్పుడు మనం SSH -i PMP and what is the key? Oh, here. So there is why? Because already gone, right? We are already arranged all those things. So అందుకని what we need to do? So first we need to just, okay, I am importing the key here itself only. SSH permission denied. Now come to here. I am creating the one file vi test. So SSH configuration chmod 777 pro here. So now we need to try this command. It will be work. So we are able to connect to the private subnet instance. Exit. So we need to check the ping test as well. Ping google.com. So we are able to do in the public. సో పబ్లిక్గా మనం పింగ్ టెస్ట్ అయినా పాస్ అయితే, ఎందుకంటే దానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైనా నేను ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇన్స్టాల్ చేయాలంటే ఏ మాడ్యూల్ యూస్ చేయాలి? సో లైనెక్స్లో మనము లైనెక్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు అమెజాన్ లైనెక్స్ అనే ఓఎస్ని తీసుకున్నప్పుడు ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ కోసం మనం యూజ్ చేసే మాడ్యూల్ వచ్చేసి ఎం మాడ్యూల్ అనమాట. సో ఎం ఇన్స్టాల్ HTTPD. ఓకే, సో సంథింగ్ నేను ఇన్స్టాల్ చేస్తాను HTTPD అని చెప్పేసి. వై ఏం లేదు, మీరు ఇప్పుడు విండోస్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్తారు కదా. సో గూగుల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? గూగుల్లోకి వెళ్ళి పర్టికులర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ డౌన్లోడ్ అని కొడతారు. డౌన్లోడ్ ఇక్కడే ప్యాకేజ్ని యూజ్ చేసి మనం డౌన్లోడ్ చేస్తాం అనమాట. సో లేదు నేను గూగుల్ నుంచి ఇక్కడేమో ఇంటర్నల్గా ఇన్స్టాల్ చేయాలంటే ఈ ఆల్రెడీ ఈ ఎం అనేది ఒక మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్లో ఉన్న ప్యాకేజెస్ అన్ని అవైలబుల్ ఉన్న ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎం మాడ్యూల్ యూజ్ చేసుకుంటాం. అదే అవుట్ సైడ్ ద రిసోర్స్, అవుట్ సైడ్ ద వరల్డ్ నుంచి లేకుంటే ఇంటర్నెట్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఇంటర్నెట్ నుంచి తెచ్చుకుని ఇన్స్టాల్ చేయాలనుకోండి, అప్పుడు మనం wget అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా? wget అనేది ఏంటంటే వెబ్ నుంచి వీఆర్ గెట్టింగ్ ద వెబ్ అనమాట. సో వీఆర్ గెట్టింగ్ ద వెబ్ పేజ్ నుంచి తెచ్చుకోవడానికి మనం యూజ్ చేసేది ఏంటి? wget అనమాట. సో లేదు ఇక ఇంటర్నల్ గా ఈ ఎం మాడ్యూల్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న దాన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ఎం అనమాట. ఓకేనా? సో ఇన్స్టాల్ అని చెప్తే ఏమని చెప్తుంది? సో దెన్ వీ నీడ్ టు పాస్ ద sudo access.
నెట్గాను ఇన్స్టాల్. సో ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, రైట్? ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయింది. నౌ వీ నీడ్ టు కనెక్ట్ విత్ ద, ఇప్పుడు నేను ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసింది కదా, ఇన్స్టాల్ చేసిన ప్యాకేజ్ నేను ఒకసారి చెక్ చేసుకుంటే ఏమొస్తుందో చూస్తాను. నేను ఒక అప్లికేషన్ దీంట్లో ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇన్స్టాల్ చేసిన దాన్ని వన్ సెకండ్ హియర్ అండ్ పబ్లిక్. సో ఈ ఐపీ నా అడ్రస్ నేను ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఏమొస్తుంది ప్రెజెంట్? సో నథింగ్ విల్ బి దేర్. వై? బికాస్ వీఆర్ నాట్ స్టార్టింగ్ ద సర్వీస్. ఫస్ట్ మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ సర్వీస్ ని మనం స్టార్ట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద కమాండ్ as system ctl start httpd. సో httpd అని ఒక సర్వీస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో స్టార్ట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద కమాండ్ as system ctl start httpd. సో ఒక సర్వీస్ మన పర్టికులర్ మన సర్వర్ లో ఒక సర్వీస్ అప్ అండ్ రన్నింగ్ లో ఉందా లేదా స్టేటస్ చెక్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? వీ కెన్ యూజ్ ద సేమ్ కమాండ్ యాజ్ ది స్టేటస్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది? ప్రెసెంట్ ఇది రన్నింగ్ లో ఉందని చెప్తుంది. సో రన్నింగ్ లో ఉంది అంటే వాట్ వీ టు డూ? సో ఇట్ వర్క్స్. ఓకేనా? ఇట్ వర్క్ అంటే ప్రెసెంట్ మనం ఆ పర్టికులర్ సర్వర్ లో వర్క్ చేయగలుగుతున్నాం. ఆ సర్వర్లో ఏముందో అది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇదే విధంగా మన అప్లికేషన్స్ బిల్డ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం, స్టేటస్ చెక్ చేయడం చేస్తాం. ఓకే, ఇది వర్క్ రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మళ్ళీ దీనికి ప్రైవేట్ దానికి కనెక్ట్ అవుతున్నా. సో ప్రైవేట్ దానికి కనెక్ట్ అయ్యా. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో చెక్ చేయాలంటే పింగ్ వచ్చిందా? ఎలా వచ్చింది ఇది? నాట్ గేట్వే ద్వారా మనకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ అయ్యింది అనమాట. సో ఇది నాట్ గేట్వే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నాట్ గేట్వే ఎందుకు యూజ్ చేస్తాము? ఓన్లీ ఫర్ ఇన్స్టాలేషన్స్ పర్పస్. సో ఏదైతే మన ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలన్న టైంలో వీఆర్ యూజింగ్ ద నాట్ గేట్వే ఫర్ ఇన్స్టాలింగ్ పర్పస్. ఓఎస్ అప్డేషన్స్ కానీ, ఓఎస్ ఇన్స్టాలేషన్స్ కానీ, అప్డేషన్స్ కానీ, అప్డేట్స్ కానీ, సో ఇవన్నీ చేయడం కోసం వీ కెన్ గో ఫర్ ద నాట్ గేట్వే. ఓకే, సో నౌ కమ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో నాట్ గేట్వే కంప్లీటెడ్, రైట్? సో ఇప్పుడు మనం విపిసి పీరింగ్ వెళ్దాం. సో వాట్ ఈస్ ద పీరింగ్? పీర్ అంటే ఏంటి? పీర్ క్లోనింగ్ తెలుసా మీకు? క్లోనింగ్ అనే వర్డ్ విన్నారు ఎప్పుడన్నా? ఏంటి క్లోనింగ్ అంటే? సో క్లోన్ చేసుకు మనం ఇప్పుడు ఆల్రెడీ సో న్యూ మొబైల్ కొన్నాము, మన దగ్గర ఓల్డ్ మొబైల్ ఉంది. సో ఓల్డ్ మొబైల్లో డేటా న్యూ మొబైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే యూ కెన్ యూజ్ ద క్లోన్, రైట్? సో పీర్ అంటే ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర ఒక నెట్వర్క్ ఉంది. సో మన దగ్గర ఒక టీం ఉంది. ఆ, మన ఆర్గనైజేషన్ లో 2 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఒక టీం వచ్చేసి ఒక నెట్వర్క్ లో ఉంది, ఒక టీం వచ్చేసి ఒక నెట్వర్క్ లో ఉంది. సో ఈ నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేసుకోవాలనుకో, సో వితౌట్ సో ఇప్పుడు ఈ నెట్వర్క్, సో అడ్మిన్ నెట్వర్క్ డెవలపర్ నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేయాలి. సో కమ్యూనికేట్ చేయాలంటే ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? ఒక నెట్వర్క్ వేరే నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేయాలంటే సో వీ కెన్ యూజ్ ఎ విపిసి పీర్ అనమాట. సో ఈ పీరింగ్ ఏం చేస్తుంది? ఒక నెట్వర్క్ ని వేరే నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేయడానికి పాసిబుల్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో అదే విపిసి పీరింగ్. విపిసి పీరింగ్ క్రియేట్స్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ కనెక్షన్ బిట్వీన్ ద టూ విపిసిస్ ఎనేబుల్ టు ద కమ్యూనికేషన్. ఇట్ ఇస్ దేర్ ఓన్ సేమ్ నెట్వర్క్ అనమాట. సేమ్ నెట్వర్క్ ఒక నిమిషం ఉండండి, ఇంకా క్లియర్ గా చెప్తాను. సో విపిసి పీరింగ్ కదా. సో విపిసి పీరింగ్, సో ఇది విపిసి పీరింగ్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద విపిసి పీరింగ్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ ద డిఫరెంట్ నెట్వర్క్. సో డిఫరెంట్ నెట్వర్క్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వీ కెన్ యూజ్ యాజ్ అనే విపిసి పీరింగ్. ఒక మన పర్టికులర్ మన విపిసిలో ఎన్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి కదా. సో సో ఎన్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఒక విపిసిని ఒక నెట్వర్క్ అనుకుందాం. సో ఇక్కడ ఒక విపిసి ఉంది, ఇంకొక విపిసి క్రియేట్ చేసి, ఇంకొక విపిసి క్రియేట్ చేసాం, అలా అప్ టు
అవర్ రిక్వైర్మెంట్ ప్రకారం n నెంబర్ ఆఫ్ VPC క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేసినప్పుడు సో సపోజ్ ఈ నెట్వర్క్ కి ఆ నెట్వర్క్ కి సమ్ ఏది ఇంటర్రిలేటెడ్ వర్క్ ఉందనుకోండి, సో అప్పుడు దీనికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వీ కెన్ గో ఫర్ ద పీర్ కనెక్షన్స్ అనమాట. సో పీర్ కనెక్షన్స్ కి వెళ్తాం. బట్ ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పీర్ కనెక్షన్స్ లో సో వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ ద టూ డిఫరెంట్ నెట్వర్క్ల మధ్య మనము కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇక్కడ మాన్యువల్ గా కొన్ని టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హూ ఇస్ ద యాక్సెప్టర్, హూ ఇస్ ద రిక్వెస్టర్, రిక్వెస్టర్ ఎవరు, యాక్సెప్టర్ ఎవరు అని చెప్పేసి మనమే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయాలి, రిక్వెస్ట్ ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇదేంటి, ఇప్పుడు మన దగ్గర 5 నెట్వర్క్స్ ఉన్నాయి అనుకోండి, 6 నెట్వర్క్స్ ఉన్నాయి అనుకోండి. సో VPC1 నుంచి VPC2కి కనెక్ట్ అవ్వాలంటే ఒక పీర్ కనెక్షన్ చేయాలి. సో VPC1 నుంచి VPC3 కావాలంటే ఇంకొక పీర్ కనెక్షన్ చేయాలి. అలా ఒక్కొక్క దాంతో ఒక్కొక్క కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దానివల్ల n నెంబర్ ఆఫ్ పీర్ కనెక్షన్స్ అనేవి మేనేజ్ చేయలేము అనమాట. సో అందుకని దీనిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఇవి. పీర్ కనెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ప్రతి పీర్ కనెక్షన్ కూడా బిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. క్లియరా? సో పీర్ అనేది జస్ట్ ఫర్, సో దీని ట్రాన్సిటివ్ పీరింగ్ సపోర్ట్ చేయదు. సో బై డైరెక్షన్ గా ఉండదు అనమాట, సింగిల్ డైరెక్షన్. ఒక పీర్ కనెక్షన్ తో అన్ని నెట్వర్క్ ని కమ్యూనికేట్ చేయలేం. ఒక్కొక్క నెట్వర్క్ ని కమ్యూనికేట్ చేయాలంటే ఒక్కొక్క పీర్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లియరా? సింగిల్ కనెక్షన్. కమ్ టు VPC peering, రైట్? పాయింట్. సో ఇది VPC peering. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంది. సో ఈ VPC-A అనే ఈ నెట్వర్క్, VPC-B అనే ఈ నెట్వర్క్ కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసేదాన్నే మనం ఏమంటామంటే VPC peering అంటాం అనమాట. రిక్వెస్టర్ పీరింగ్ అండ్ యాక్సెప్టర్ పీ. ఇక్కడ ఏ రిక్వెస్టరా, బి రిక్వెస్టరా, బి యాక్సెప్టరా, ఏ యాక్సెప్టరా మనమే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ నుంచి ఏ నుంచి బికి లైక్ ఇది కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో, ఏ వచ్చేసి మనకి రిక్వెస్టర్ అయితే బి వచ్చేసి యాక్సెప్టర్ అవుతారు అనమాట. ఓకే. సో ఇవన్నీ మనం మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. రౌటింగ్ మళ్ళీ తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, రౌటింగ్ టేబుల్లోకి వెళ్ళి రౌటింగ్ టేబుల్లో ఈ యొక్క ఐపీసీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫస్ట్ VPCలోకి వెళ్ళి దీని VPC సైడర్ నోటేషన్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. సో దీనిలోకి వచ్చి దీని యొక్క సైడర్ నోటేషన్ ని ఇంటర్చేంజ్ చేయాలి. రౌటింగ్ టేబుల్లో ఈ యొక్క పాయింట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్లియరా? సో కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ VPCs కి మధ్య కమ్యూనికేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాము, ఏ పాయింట్ ఆఫ్ టైం లో యూజ్ చేస్తాము అనేది ఇక్కడ సినారియో ఉంది. ఆ సినారియో బేస్ చేసుకుని ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే సైడర్ రేంజ్ ఇన్ బోత్ VPC మస్ట్ నాట్ బి ఓవర్లాప్. అంటే ఏంటి, ఒక నెట్వర్క్ ఏదైతే, ప్రతి నెట్వర్క్ కూడా ఐసోలేటెడ్ కదా, VPC ఐసోలేటెడ్ ఉంటుంది, సిమిలర్ గా ఇంకో నెట్వర్క్ కూడా ఐసోలేటెడ్ గా ఉండాలి. సో ఇక్కడ మనం 30 తీసుకున్నాం, ఇక్కడ కూడా 30 తీసుకుని సేమ్ ఇదే తీసుకున్నాం అనుకోండి, సో ఇది పీర్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కాదనమాట. ఓకే. సో నెక్స్ట్ VPC peering డస్ నాట్ సపోర్ట్ ద ట్రాన్సిటివ్ పీరింగ్. సో ట్రాన్సిటివ్ పీరింగ్ అంటే ఒక VPC కనెక్షన్ తో మనం n నెంబర్ ఆఫ్ నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేయలేము. ఓకే. సో ఇది VPC1, VPC2, VPC ఒక సింగిల్ డైరెక్షన్ ఉంటుంది అన్నమాట. ఇది దీంతో మాట్లాడాలంటే ఖచ్చితంగా కనెక్షన్ ఉండాలి, ఇది దీంతో మాట్లాడాలంటే మళ్ళీ ఖచ్చితంగా వీటి మధ్య కనెక్షన్ ఉండాలి. సో సేమ్ అనమాట. సో బై డైరెక్షన్ ఉండదు దీనికి. క్లియర్ కదా ఇది? సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చింది ట్రాన్సిటివ్ పీరింగ్ అనమాట. సో ట్రాన్సిటివ్ పీరింగ్ అంటే ఏం చేస్తుంది, ఇది దానిలో ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఆ డ్రాబ్యాక్స్ అన్నింటినీ ఇది ఓవర్కమ్ చేస్తుంది. లైక్ ఇది ఏం చేస్తుంది, ఒక ట్రాన్సిటివ్ గేట్వేని మనం క్రియేట్ చేసి, ఒక గేట్వే. సో గేట్వే అంటే అదే కదా. సో గేట్వే ఏం చేస్తుంది, క్రియేట్ ద ఛానల్ ఫర్ ద ఆల్ ద రిసోర్సెస్. సో ఆల్ ద రిసోర్సెస్ కి గేట్వేని క్రియేట్ చేసేది ట్రాన్సిటివ్ గేట్వే అనమాట. ఇదేం చేస్తుంది, ఒక ట్రాన్సిటివ్ గేట్వే ఉంటే చాలు, ఇదేం అన్నిటికీ. సో ఒక ట్రాన్సిటివ్ గేట్వే హెల్ప్ తో మనం n నెంబర్ ఆఫ్ నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనమాట. సో దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఇది ఓవర్కమ్ చేసింది. సో ఇది, సో దాని ఫ్లో ఇలా ఉంటుంది. ఇది ఐసోలేటెడ్ ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ లో ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ లొకేషన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, VPC-A, VPC-B, VPC-3, VPC-4 సో ఆన్ ప్రిమైస్ కావచ్చు. ఇది ఒక నెట్వర్క్ అండి, ఇది ఒక నెట్వర్క్, అలాగే ఇది ఒక నెట్వర్క్, ఇది ఒక నెట్వర్క్, అలా 4 నెట్వర్క్లతో ఇదొక్కటే కమ్యూనికేట్ చేస్తుంది. సో సింగిల్ డైరెక్షన్ గా కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. సో బై డైరెక్షన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద ట్రాన్సిటివ్ గేట్వే. సో ట్రాన్సిటివ్ గేట్వేలో ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ చేశారు. సో ఇక్కడ
ఇక్కడ సేమ్ థింగ్స్. సో ట్రాన్స్ఫర్ గేట్వే యాక్ట్ లైక్ ది సెంట్రల్ క్లౌడ్ రౌటర్. ఇది ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుంది, ఒక సెంట్రలైజ్డ్ క్లౌడ్ రౌటర్ లాగా యాక్ట్ చేసి కనెక్టింగ్ మల్టిపుల్ విపిసిస్ అండ్ ఆన్ ప్రిమైజ్ నెట్వర్క్ త్రూ ద సింగిల్ గేట్వే యూజ్ చేసుకుని, సో మల్టిపుల్ విపిసి నెట్వర్క్ కి, అలాగే ఆన్ ప్రిమైజ్ అంటే అదర్ డేటా సెంటర్స్ కూడా ఇది కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ పీరింగ్, ఇవి ఇవి ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే, ఈ పీర్ కనెక్షన్ అనేది సింగిల్ రీజియన్ లో టూ డిఫరెంట్ నెట్వర్క్లు క్రియేట్ చేసి చేయొచ్చు. లేదా ఒక రీజియన్ లోనేమో ఒక నెట్వర్క్ పెట్టుకుని, ఇంకొక రీజియన్ లో ఇంకో నెట్వర్క్ పెట్టుకుని వాటి మధ్య కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లేదు డిఫరెంట్ అకౌంట్, నీ అకౌంట్ కి అనదర్ అకౌంట్ కి మధ్య ఉన్న నెట్వర్క్ కూడా ఈ దీన్ని మనము పీరింగ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. సో బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద రిక్వెస్ట్, వీ నీడ్ టు హూ ఇస్ ద రిక్వెస్టర్, హూ ఇస్ ద యాక్సెప్టర్ అనేది మనం మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. సిమిలర్ గా ట్రాన్స్ఫర్ గేట్వే కూడా అన్ని పాయింట్స్ అనేది క్లియర్ చేస్తుంది. ఓకే. సో వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఫీచర్ కి డిఫరెన్స్, ట్రాన్స్ఫర్ ఏం చేస్తుంది, ఇది ట్రాన్స్ఫర్ గేట్వే విపిసి పీరింగ్, ట్రాన్స్ఫర్ రౌటింగ్ సో సపోర్టెడ్, ఇది నాన్ సపోర్ట్, ఇది సింగిల్ డైరెక్షన్ కదా, ఇది బై డైరెక్షన్. ఓకే. సో స్కేలింగ్ అప్ టు 5000 విపిసిస్ పర్ ఒక ట్రాన్స్ఫర్ గేట్వే ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, 5000 నెట్వర్క్స్ సపోర్ట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, కాంప్లెక్స్ మెష్ బియాండ్ ఫర్ ద 10 విపిస్ కి కాంప్లెక్స్ మేనేజ్ చేయలేదన్నమాట. సో రౌటింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, సెంట్రలైజ్డ్ ట్రాన్స్ఫిగేటివ్ రూటింగ్ టేబుల్ పర్ విపిసి, రౌటింగ్ టేబుల్ ఎంట్రీస్ పర్, ప్రతి ఒక్క దానికి ఒక టేబుల్ ఎంట్రీస్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఆన్ ప్రిమైజ్ ఇంటిగ్రేషన్ ఈజ్ పాసిబుల్, సో ఇక్కడ నాట్ పాసిబుల్ అనమాట. బ్యాండ్ విత్, సో 50 జిపిఎస్ పర్ విపిసి, ఎంత బ్యాండ్ విత్ ఎంత కావాలంటే 50 జిపిఎస్ నుంచి సపోర్ట్ చేస్తుంది ఇది. సో ఇది అప్ టు 10 జిపిఎస్ నుంచి సపోర్ట్ చేస్తుంది అనమాట. కాస్ట్, సో పర్ అటాచ్మెంట్, అలాగే డేటా ట్రాన్స్ఫర్, ఇది వచ్చేసి పర్ కనెక్షన్ డేటా ట్రాన్స్ఫర్. సో ఏది మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు, సో ఏది బిల్లింగ్ పర్పస్ కానీ, లేకుంటే మనకి ఏది మేనేజబుల్ థింగ్ ఏది ఇక్కడ మనకి, సో ట్రాన్స్ఫర్ గేట్వే అనేది మనకి మేనేజబుల్ థింగ్ అనమాట. క్లియరా. ఇక్కడ ఏ పర్టికులర్ సిచ్యువేషన్ లో మనము దాన్ని యూజ్ చేస్తాము అనే యూజ్ కేసు ఉంది. సినారియో ఏంటంటే, మల్టిపుల్ డిపార్ట్మెంట్ బ్యాంకింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి. సపోజ్ ఒక బ్యాంకింగ్ నెట్వర్క్ ఉంటే, ఆ బ్యాంకింగ్ లో ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక నెట్వర్క్ ఉంది, అనలిటిక్ ఒక నెట్వర్క్ ఉంది, హెచ్ఆర్ ఒక నెట్వర్క్ ఉంది, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కి ఒక నెట్వర్క్ ఉంది అనమాట. టోటల్ గా ఒక 4 నెట్వర్క్స్ ఉన్నాయి. సో ఈ 4 నెట్వర్క్స్ ని మనము రిక్వెస్టెడ్ ఆల్ ద డిపార్ట్మెంట్ మస్ట్ కమ్యూనికేట్ సెక్యూర్లీ, న్యూ డిపార్ట్మెంట్ యాడెడ్ ఇన్ క్వాలిటీలీ. సో ఇప్పుడు ఏం చెప్తుంది, ఈ అన్ని నెట్వర్క్లు కమ్యూనికేట్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాము, ట్రాన్స్ఫర్ గేట్వే తీసుకుంటే సింగిల్ గేట్వే ద్వారా మనం ప్రతి ఒక్క దాన్ని కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ స్టెప్స్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ మనము ఒక విపిసిని క్రియేట్ చేసి, ఆ విపిసి నుంచి మనం ఎలా ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేస్తామో అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఏ సినారియోలో దీన్ని యూస్ చేస్తాం, దాని ఇన్హైట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఓకే. ప్రతి దానికి ఉన్నాయి, దీనికి ఎలా ఉందో దానికి కూడా అలాగే ఉంది. సో మనం ఇప్పుడు విపిసి పీరింగ్ చేయాల్సిన పని లేదు, రియల్ టైమ్ లో మనం విపిసి పీరింగ్ చేయం. ఓకేనా. బట్ చేయాలి అంటే, సో ప్రాక్టికల్ గా చూడాలి అంటే మనం ఏం చేయాలి, 2 విపిసిస్ క్రియేట్ చేసి ఆ విపిసిస్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. అదే యూస్ చేస్తాం, రియల్ టైం అదే యూస్ చేస్తాం. సో ఇప్పుడు ప్రాక్టికల్కి వెళ్తే, సో దెన్ గో టు డాష్ బోర్డ్. సో ఎప్పుడైతే మనం ట్రాన్సిట్ గేట్వే డిలీట్ చేయాలనుకుంటామో, సో ఎవ్రీథింగ్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది షుడ్ బి టర్మినేట్ అయిన తర్వాత will wait, shutting down.
సో టర్మినేటెడ్ అన్ని టర్మినేటెడ్ అయిపోయినాయి కాబట్టి నౌ go to here. So elastic IP, first we need to release the elastic IP. This is the default one. This is also not released enough. Now try to delete the NAT gateway first. Once it is deleted, then later we need to release the VPC. VPC delete చేయాల్సి ఉంటుంది. Deleting. సో deleted. Now come to VPCs. VPC అనేది delete చేద్దాం. సో ఇప్పుడు ఏమైపోయింది, VPC డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం మనము, సో VPC పియరింగ్ అనేది ఒకసారి చూసి అలాగే ట్రాన్సిట్ గేట్వే కూడా చూద్దాం. ఓకే, సో VPC కోసం మనం ఏం కావాలి, క్రియేట్ VPC. సో క్రియేట్ VPC, దెన్ గివ్ ఇట్ as an, so I can go to here only. peer 1 అని చెప్తున్నాను. సో peer 1 అని చెప్పేసి, సో దిస్ షుడ్ బి ఫైన్. నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్ 1 పబ్లిక్ ఓన్లీ, ప్రైవేట్ తీసుకోవట్లేదు, జస్ట్ పబ్లిక్ తీసుకుంటున్నా. సో NAT గేట్వే నాట్ రిక్వైర్డ్, సో నన్. సో క్రియేట్ ద VPC1 and further step go to VPCs, go to here, create the one more P2. So but the notation should not be collide each other. Okay na, 1 1 0 1 and create. ఓకే, సో VPCs క్రియేట్ అయిపోయినాయి. సో VPCs క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్, go to server, launch server, peer 1 Ohio, edit, public chat.
SG1 all traffic, then launch instance. Okay. Similarly, create the one more instance, that is the peer 2. Peer 2 here, go to peer 2, same thing. So previously we are not enabled, right? We are not enabled, right? Come to here, peer-sg2. Okay. Some launch. So your task. So I am by mistakenly created the. So while creating the server, I am choosing as an auto assign public IP as an disable. So after creation of the server, how I am able to turn into enable? So అది చెక్ చేయండి ఒకసారి మీరు. Okay. So that is your task. You need to check. So go to launch. Peer 1. Peer 1. And it should be in enable. So this one launch. Okay. So both are settings done. Now we need to check. So this is the one network, that is the another network, right? So those are two networks. So now we need to check. So now those instances up and running. So running లో ఉన్నాయి. సో ఇన్స్టేటింగ్ స్టేట్ లో ఉన్నాయి. నౌ ప్రజెంట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు SSH కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. దానికి SSH కాన్ఫిగరేషన్ చేయాలి. సో పింగ్ టెస్ట్ చేసిన తర్వాత అనదర్ పింగ్ టెస్ట్ ఫర్ ద దిస్ సర్వర్ ఆల్సో. సో ఆ సర్వర్ కూడా కమ్యూనికేట్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. ఓకే. సో గో టు మొబాక్స్ట్రా. సో ఇదే నెట్వర్క్ అంటే ఏం లేదు. సో గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ని ఒక సింగిల్ నెట్వర్క్ లో మేనేజ్ చేస్తే దాన్ని నెట్వర్క్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఐపీస్ ని. ఓకే. ఇక్కడ ఎస్ఎస్ కాన్ఫిగరేషన్ చేయాలి కాబట్టి దెన్ వీ నీడ్ టు one second and connect. This name should be same ఉండాలి. So vi give the name as paste.
duplicate session, edit, go there, and go to tier 2. Paste, escape, double EQ and colon, save and quit, chmod, give the 777 Rohio key, done. Now here also, enter, Control C, escape, double EQ and colon, chmod, so everything is done. Now దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. సో చెక్ చేద్దాం. సో రెండింటికి ఉంది కాబట్టి పర్ఫెక్ట్. బట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? సో ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఐఎమ్ క్రియేటింగ్ ద వన్ ఫైల్ VA sample. Okay, I created the one file as cat sample.txt. Okay, DevOps. సో cat sample, నేను ఒక ఫైల్ క్రియేట్ చేసా. ఇప్పుడు నా దగ్గర ఒక ఫైల్ ఉంది. సో ఈ ఫైల్ నేను ఆ పర్టికులర్ నెట్వర్క్ పంపించాలనుకుంటున్నా, ఆ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళకి పంపించాలనుకుంటున్నా. సో హౌ కెన్ యూ ట్రాన్స్ఫర్ దిస్ నెట్వర్క్ టు దట్ నెట్వర్క్? ఆ నెట్వర్క్ లోకి ఎలా పంపించాలి మనం, అదొకటి. నెక్స్ట్ వీ కెన్ పింగ్. సో దిస్ ద peer 1, peer 2, రైట్? peer 2 లో ఉన్న వేటికి పింగ్ చేయగలుగుతున్నామా లేదా? కంట్రోల్ C. సో ఏంటి, రిసీవ్డ్ అంటే ఈ నెట్వర్క్ ఆ నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేయలేకపోతుంది. ఓకేనా? గూగుల్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, గూగుల్ అయితే కమ్యూనికేట్ చేస్తుంది, కానీ ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా ఈ నెట్వర్క్ ఆ నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేయలేకపోతుంది. సో అలాగే ఇక్కడ కూడా వీ నీడ్ టు చెక్. సో ఇక్కడ ఏ ఇష్యూ వచ్చిందో అక్కడ అదే ఇష్యూ వస్తుంది. ఓకే, ఇది పింగ్ చేస్తుంది. ఓకే, పింగ్ 187. సో పబ్లిక్ ఐపీ ద్వారా పింగ్ అయితే అవుతుంది, ప్రైవేట్ ఐపీ ద్వారా అవ్వదు. సో అందుకని ఇందాక పింగ్ అవ్వలేదు. ఓకే, పింగ్ వర్కింగ్. ఓకే, బట్ ట్రాన్స్ఫర్ ద ఫైల్స్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఫైల్ ఉంది కదా.
సో ఈ ఫైల్లో పంపించాలనుకుంటున్నాం. మనం పంపించాలనుకున్నప్పుడు ఎలా పంపించాలి? సో విచ్ కమాండ్? ls. ఇక్కడ మనకి శాంపిల్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ ఉంది. ఈ శాంపిల్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ ని ఈ నెట్వర్క్ లో నుంచి ఆ నెట్వర్క్ లో పంపించాలనుకుంటున్నా. సో ఎలా పంపించాలి? సో scp-i. సో ఏదైతే scp-i ఉందో శాంపిల్ ఫైల్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఎక్కడ పంపించాలనుకుంటున్నాం దాన్ని? ec2 user @peer1 కదా ఇది. ఓకే. సో go to the peer2, copy, paste, colon, pwd. సో ఇక్కడ పంపించాలనుకుంటున్నాం. సో అవుతుందా లేదో చూద్దాం. What happened? scp 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 source and target is a similar thing we provide, right? Secure copy scp-i. So this file to control L. Go to here. scp for secure copy protocol scp-and file 1. So same thing. Okay, so what we do mistake is only give the pem. So pem అనేది ఇవ్వలేదు, సో అందుకనే తీసుకోలేదు. ఓకే ఫైన్. సో ఎస్ ఏమైంది? సో పర్మిషన్ సుడో కూడా ఇచ్చి ట్రై చేద్దాం. ఒకవేళ సుడోతో అవుతుందో లేదో చెక్ చేసి అవ్వకపోతే దెన్ వీ నీడ్ టు క్రియేట్ ద పీర్ కనెక్షన్. ఏమైంది? కాపీ అయ్యిందా? సో ఇది ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ ద్వారా అయిపోయింది. సో ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మనము ఇది అయిపోయింది, డిఫరెంట్ రీజియన్స్ అయిపోయింది. సో పింగ్ టెస్ట్ పాస్ అయింది. ఓకే, సో తర్వాత మనం ఏం చేసాము, ఫైల్ని కూడా ఎస్సిపి సెక్యూర్గా కాపీ చేసాము. ఎవ్రీథింగ్ ఈస్ డన్. temp ping here one. ఓకే చేద్దాం ఒకసారి. ఓకే
So come to here. Very clear to connect. This is SSH -i and Ohio key and EC2 -user @ the permission denied. Now come to here. So we are able to connect, right? 1 second. So we are able to connect it. Okay. Now we need to create the peering between these networks. Here. So in the VPC dashboard, we see the peer connections. Go to peer. So there is no peering. Come to here. My peer. Now go to VPC. ఏ VPC చేయాలనుకుంటున్నామో సో ఆ VPC ఎవరు రిక్వెస్టర్ ఎవరు యాక్సెప్టర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాం కదా. సో ఎవరు రిక్వెస్టర్ ఎవరు యాక్సెప్టర్ ఇక్కడికి వచ్చేసి యాక్సెప్టర్ ఎవరు పియర్2 అనమాట. సో ఈ విధంగా రిక్వెస్టర్ ఎవరు యాక్సెప్టర్ ఎవరు అనేది మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నౌ క్రియేట్ ద పీరింగ్ కనెక్షన్. సో గో టు యాక్షన్స్ యాక్సెప్ట్. ద రిక్వెస్ట్ కూడా మనమే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రిక్వెస్టర్ మనమే యాక్సెప్టర్ మనమే కాబట్టి మనమే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్. సో ఇప్పుడు ఏం చేయాలి మనము ఇంకా గో టు ద రౌటింగ్ టేబుల్స్ లో ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్కడ రౌటింగ్ టేబుల్స్ లో ఇక్కడ విపిసిలో రౌట్ టేబుల్ ఉంది కదా, ఈ రౌట్ టేబుల్లోకి వెళ్ళి పబ్లిక్ peer1 కదా ఇది రౌట్ టేబుల్ peer1 VPC అండ్ VPC లో peer1 రౌట్ టేబుల్ అండ్ సబ్నెట్ అసోసియేషన్స్. సబ్నెట్ ఆల్రెడీ అసోసియేట్ అయ్యి ఉంటుంది కాబట్టి రౌట్కి వెళ్ళండి. రౌట్ అండ్ ఎడిట్ రౌట్. ఈ ఎడిట్ రౌట్ లో మనం ఏం చేయాల్సి ఉంటుంది ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రౌట్ 1 రౌట్ 2. సో యాడ్ రౌట్. ఇక్కడ ఏం చేయాలి మనము 20.0.0.0/16 ఈ పర్టికులర్ థింగ్ రౌట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దేంతో కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ గా మనం ఏం చూసాము ఇంటర్నెట్ గేట్వే చూసాం, అలాగే నాట్ గేట్వే కూడా చూసాం. అంటే మనం మాన్యువల్గా ఇవ్వలేదు, అదే ఆటోమేటిక్ గా తీసుకుంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం పీర్ కనెక్షన్స్ అని ఉంటుంది. పీర్ కనెక్షన్స్ అనేసి ఇక్కడ చెక్ చేస్తే మన పీర్ కనెక్షన్ ఏది ఉందో దాన్ని కూడా మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సిమిలర్ గా ఇంకో పీర్ కనెక్షన్ ఇంకో దాన్ని ఎక్కడ చేయాలి. సో గో టు విపిసిస్ peer. Go to this and subnet. This subnet. ఈ సబ్నెట్ సెలెక్ట్ చేసుకొని రౌట్స్కి వెళ్ళండి.
అండ్ ఎడిట్ రౌట్ టేబుల్. ఈ రౌట్ టేబుల్లో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సబ్మిట్ route table table associations. This thing will be entry point ఉండాలి కదా. సో ఎక్కడో బై మిస్టేక్ జస్ట్ డేటా ఫ్లో చూపిస్తుంది ఇది. సో దీనిలో డిఫరెంట్ ఉంది కదా. సబ్నెట్స్ one second. ఒక ఈ ఎంట్రీ పైన, సో ఈ ఎంట్రీ మాత్రమే డిఫరెంట్ ఉంది. రౌట్ టేబుల్ ఎడిట్ రౌట్ టేబుల్ ఇది యాక్సెప్ట్ కూడా చేసాం కదా మనం ఆల్రెడీ. VPC and this enabling routing table. Okay, so go to route tables. సో ఇక్కడ రౌట్స్, సారీ నేను సబ్మిట్లో చూస్తున్నాను, సారీ. సో ఇక్కడికి వచ్చేసి మనము యాడ్ రౌట్స్. సో యాడ్ రౌట్ రిమూవ్. సో ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసాం. ఇదేది రౌట్ టేబుల్ 1కి యాడ్ చేసాం కదా, 2కి యాడ్ చేయాలి ఇప్పుడు మనం. రౌట్ టేబుల్ 2కి వేర్ ఇస్ ద రౌట్ టేబుల్ 2? ఇది అదేంటి ఇది కదా. రౌట్ ఎడిట్ రౌట్స్. సో ఇక్కడ మనం యాడ్ రౌట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి 10.0.0.0/6 ఇంటర్చేంజ్ చేయడం అంతే. దానికి దీనికి ఫుల్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇది ఆల్రెడీ ఉంది. సో దీన్ని ఇస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి పీర్ కనెక్షన్స్ అనమాట. సో పీర్ కనెక్షన్స్ అండ్ గివ్ అండ్ సేవ్. సో కంప్లీట్ గా స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు పీర్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది అనమాట. సో వాళ్ళు కామన్ గా వీళ్ళు వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు, వాళ్ళు వీళ్ళతో కమ్యూనికేట్ చేసుకుని సో ఏవైతే ఫైల్స్ కానీ ట్రాన్స్ఫర్, వీళ్ళకి కావాల్సిన ఫైల్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. వీళ్ళ లాగ్స్ అనేవి ఎక్కడ మానిటర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మానిటర్ చేసుకోవచ్చు. సో ఈ నెట్వర్క్ ఆ నెట్వర్క్ సింక్ లో ఉన్నాయి అనమాట ఇప్పుడు. సో వీళ్ళు కమ్యూనికేట్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? సో అదే ఒకటి. నెక్స్ట్ గో టు పీర్ కనెక్షన్స్. VPC. సో VPCలోనే ఉన్నాం, VPC డాష్బోర్డ్లోనే ఉన్నాం. హియర్ గో టు పీర్ కనెక్షన్స్. ఇక్కడ మనం రిక్వెస్ట్ ఎవరు, యాక్సెప్టర్ ఎవరు మనం చేయాల్సి ఉంటుంది కదా. సో వీ నీడ్ టు delete the route table entries as well. Delete. ఇప్పుడు వచ్చేసి నేను పీర్ కనెక్షన్ ని డిలీట్ చేసేసాను. డిలీటెడ్ కదా. సిమిలర్ గా గో టు ఇన్స్టెన్సెస్, బోత్ ఇన్స్టెన్సెస్ టర్మినేట్. ఇవి కూడా టర్మినేట్ చేసేసా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ట్రాన్సిట్ గేట్వే తీసుకుంటా. సో ట్రాన్సిట్ గేట్వే తీసుకుంటే అప్రోచ్ ఎలా ఉంటుంది, లేకుంటే మనము VPC తీసుకున్నప్పుడు అప్రోచ్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది అయిపోయింది కదా.
VPCs. ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే then we need to go for the another instances. Transit gateway 1. సో నేను VPCs నేమ్ డిస్టర్బ్ చేయట్లేదు ఎందుకంటే ఆ VPCs లో మనం కనెక్షన్ ఏదైతే ఉందో పేరు తీసేసాం. సో పేరు తీసేసాం కాబట్టి ఆ VPC సరిపోతుంది. సో VPC నేను క్రియేట్ చేయట్లేదు మళ్ళీ అగైన్. సో పియర్ 1కి పియర్ 1 తీసుకున్నా, ఎనేబుల్ ఉంచాను. సో సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీ గ్రూపే తీసుకున్నా. సో లాంచ్. సో నెక్స్ట్ ఇంకొక ఇన్స్టెన్స్. EasyW2 తీసుకుంటున్నా. come to here. Okay, tier 2 and enable tier 2 నే వచ్చింది కదా, సెక్యూరిటీ గ్రూప్ tier 2 అండ్ లాంచ్. సో ఇప్పుడు సర్వర్స్ అనేవి కూడా మనం లాంచ్ చేస్తాము, పీర్ కనెక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇప్పుడు ఏం చేయాలి, దానికి ట్రాన్సిట్ గేట్వే అనేది క్రియేట్ చేయాలి. సో ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేస్తే చూడండి VPC డాష్బోర్డ్ లో ఇక్కడ మన కిందకు వస్తే ట్రాన్సిట్ గేట్వే ఉంటుంది. ఓకేనా, సో క్రియేట్ ద ట్రాన్సిట్ గేట్వే. సో ట్రాన్స్ EasyW జస్ట్ నేమ్ ఇవ్వడం అంతే. సో నేమ్ ఇచ్చి క్రియేట్ చేయడం, క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే. సో ఇది యాక్టివ్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ అడిషనల్గా పియర్కి దీనికి అడిషనల్గా ఏమొస్తుందంటే ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. It will take 1-2 minutes. సో నెక్స్ట్ మనం ట్రాన్సిట్ గేట్వే గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో అనేది ఇక్కడ ఉంది. అసలు దీని పర్పస్ ఏంటి, ఎందుకు క్రియేట్ చేస్తాము, ట్రాన్సిట్ ఎంటర్ప్రైజ్ చాయిస్ 5 VPCs. సో ప్రతిదీ ఉంది, అది ఒకసారి డాక్యుమెంట్ని గాన్ త్రూ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము అది క్రియేట్ అయిపోయేలోపు ఇంకొక టాపిక్ గురించి చెప్దాం. ఓకే, అవైలబుల్ వచ్చింది. నౌ కమ్ టు ద ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్. క్రియేట్. ఇప్పుడు ఈచ్ VPCకి ఒక అటాచ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎన్ని VPCs తీసుకుంటామో అన్ని అటాచ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి EasyW1 అని చెప్పేసి ఇస్తున్నా. సో 1 అని ఇచ్చేసి, సో ఇక్కడ ఏమైంది ట్రాన్సిట్ గేట్వే, మన ఏదైతే ట్రాన్సిట్ గేట్వే ఉందో ఐడిని ఎనేబుల్ చేసి, సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి మనం చేసేది దేనికి VPC కాబట్టి VPC వచ్చేసాను. ఇక్కడికి వస్తే VPC ఐడి పియర్ 1 కా పియర్ 2 కా. సో పియర్ 1 అంటే అది ఎక్కడ పాపులేట్ అయ్యిందో, సో ఎక్కడ క్రియేట్ అయ్యిందో ఇక్కడ మనకు వచ్చేసింది. క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్. నౌ సిమిలర్ థింగ్ వీ నీడ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ ట్రాన్సిట్ గేట్వే. సో వీ కెన్ గో టు EasyW2 అటాచ్మెంట్. సో అటాచ్మెంట్ ఉంచాను, గేట్వే ఉంచుకున్నాను, అలాగే పియర్ 2 ఇచ్చేసా. సో ఇక్కడ 2A నుంచి వచ్చేసింది. నో క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే. సో ట్రాన్సిట్ గేట్వే అనేది క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు, సో రౌటింగ్ టేబుల్లో ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో అదక్కడ సో VPCలో రౌట్ టేబుల్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ పియర్ 1 ఉంది కదా, దానిలో రౌట్స్, ఎడిట్ రౌట్స్. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది, 1020
ఇది ప్రీవియస్ ఇది ఉంది, ప్రీవియస్ పోవాలి కదా. సో పోయింది కదా ప్రీవియస్ ఇది. సో ఓన్లీ 10 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 20ని యాడ్ చేయాలి. సో 20.0.0.0/16 ఇక్కడ అటాచ్ చేయాల్సింది ఏంటి మనం, ట్రాన్సిట్ గేట్వే. సో ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ అనమాట. ఆ అటాచ్మెంట్ ఇక్కడ రావాలి. సో ఇంకా ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ రన్నింగ్ లోకి వచ్చినాయా, అటాచ్మెంట్స్ యాక్టివ్ లో వచ్చినాయా రాలేదా చూసుకోండి. So now it is then available. Then go to the routing table. One on the routes, edit routes, add routes, and 16. Now give it as a transit gateway. The here transit gateway attachment. The attachment came a save. Next, create the attachment for the similar thing. Route table. Select this one. Routes. Edit routes. And add routes. Okay. Now what we need to add? Actually, yeah, correct. 10.0.0.0/16. So now transit gateway, point to the attachment, save the attachment. So attachment అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనము సర్వర్స్ లోకి లాగిన్ అయ్యి సర్వర్ కి SSH కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ కనెక్ట్ అయ్యి చెక్ చేసుకుంటాం. సో అంతే ట్రాన్సిట్ గేట్వే. రెండింటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు ఈ పర్టికులర్ టీమ్ ఆ పర్టికులర్ టీమ్తో కమ్యూనికేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే. సో మల్టిపుల్ సింగిల్ చేసుకుంటే వెళ్ళాం కదా. ఒక ట్రాన్సిట్ గేట్వేనే చేస్తాం. ఒక ట్రాన్సిట్ ఆ గేట్వేనే నెంబర్ ఆఫ్ అటాచ్మెంట్స్ తీసుకుంటాం. సో పీర్కి ఏం చేసాము, VPC1కి VPC2కి ఒక పేరు చేసాము. నెక్స్ట్ VPC1కి VPC3కి కావాలంటే ఇంకో పేరు చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏమో ఇది ట్రాన్సిట్ గేట్వే ఒకటే ఉంటుంది, అటాచ్మెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఎన్ని వస్తే అన్ని అటాచ్మెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట, అంతే. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. క్లియరా? సో నెక్స్ట్ VPC ఎండ్ పాయింట్. సో VPC ఎండ్ పాయింట్ అంటే ఏంటి బేసిక్ గా? సో ట్రాన్సిట్ గేట్వే కూడా సేమ్ థింగ్స్ అనమాట. VPC ఎండ్ పాయింట్. సో వితౌట్ హ్యావింగ్ ద పబ్లిక్ IP త్రూ యాక్సెస్ అదర్ AWS సర్వీసెస్ బై యూజింగ్ ద VPC ఎండ్ పాయింట్. సో VPC ఎండ్ పాయింట్ అంటే ఏంటి? ఇప్పుడు NAT గేట్వే ఏం చేస్తుంది బేసిక్ గా? NAT గేట్వే ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి NAT గేట్వే ఉన్న స్ట్రక్చర్ ఉన్న దానికి ప్రైవేట్ ఏదైతే మనకి ప్రైవేట్ సబ్నెట్ లో మనం సర్వర్ లాంచ్ చేస్తున్నామో ఆ సర్వర్ కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. సో అలాంటప్పుడు మనము ఇంటర్నెట్ యాక్సెస్ కాకుండా సో ఆ పర్టికులర్ సర్వర్ కి అదర్ AWS అకౌంట్ ని యాక్సెస్ చేసే ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేయాలంటే వీ కెన్ గో ఫర్ ద VPC ఎండ్ పాయింట్ అనమాట. సో అదే చెప్పారు ఇక్కడ. సో VPC ఎండ్ పాయింట్ అంటే వితౌట్ హ్యావింగ్ ద పబ్లిక్ IP త్రూ యాక్సెస్ ద అదర్ AWS సర్వీసెస్ బై VPC ఎండ్ పాయింట్. సో ఏదైతే వితౌట్ హ్యావింగ్ ద పబ్లిక్ IP లేకుండా ఉన్న సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ కి మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము, AWS సర్వీస్ ని యాక్సెస్ చేసే క్యాపబిలిటీని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం, బట్ ఆటోమేటికల్లీ రౌటింగ్ టేబుల్ విల్ బి చేంజ్. VPC ఎండ్ పాయింట్ లో అదే చేంజ్ చేసుకుంటుంది. ప్రీవియస్ చేంజ్ చేసే వాళ్ళం మనం ప్రైవేట్ సబ్నెట్ లో నో ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే మనము NAT ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసి దాన్ని మనం యాక్సెస్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, NAT ఇన్స్టెన్స్ ని హెల్ప్ లేకుండా, ఇంటర్నెట్ యాక్సెస్ హెల్ప్ లేకుండా మనం ఏం చేస్తున్నాం, ఓరి ఈ సర్వీస్ వేరే సర్వీస్ తో కమ్యూనికేట్ చేసుకునే విధంగా మనము
లైక్ ఇద్దరి మధ్య బ్రిడ్జ్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. టూ సర్వీస్ మధ్య బ్రిడ్జ్ క్రియేట్ చేస్తున్నాం. అలా క్రియేట్ చేయడానికి యూజ్ చేసే పాయింట్ ఏమన్నామంటే విపిసి ఎండ్ పాయింట్స్ అన్నాం అనమాట. సో విపిసి ఎండ్ పాయింట్స్, విపిసి ఫ్లోలక్స్. ఓకే, సో ఇక్కడతో మనం స్టాప్ చేద్దాంలే. సో ఇక్కడికి చాలా లెంజీ అయింది కదా. సో ట్రాన్సిట్ గేట్వే అండ్ విపిసి పీరింగ్, అలాగే మనకి నాట్ గేట్వే. సో ఈ త్రీ చూడండి. సో నాట్ గేట్వే, విపిసి పీరింగ్, ట్రాన్సిట్ గేట్వే. టుమారో ఎండ్ పాయింట్స్ అండ్ ఫ్లో లాక్స్, అలాగే సెక్యూరిటీ గ్రూప్ అండ్ నాకిల్. సో ఇవి కూడా చూద్దాం. ఓకేనా, ఇక్కడతో క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ప్రాక్టీస్ చేయండి.